పార్లమెంటు సభ్యులు రామసహాయం రఘురామరెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం ఘనంగా జరుపుకున్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేక్ ను కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పువ్వాల దుర్గప్రసాద్, ఎంపీ క్యాంప్ కార్యాలయంలో కేక్ ను అశ్వరావుపేట ఎమ్మెల్యే జారి ఆదినారాయణ కట్ చేశారు. మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, పద్మశ్రీ వనజీవి రామయ్య, కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు మద్దినేని స్వర్ణకుమారి, మంత్రి పొంగులెట్టి క్యాంప్ కార్యాలయ ఇన్ఛార్జ్ తుంబూరు దయాకరెడ్డి, కాంగ్రెస్ జిల్లా నాయకులు కొప్పుల చంద్రశేఖర్లతో కలిసి ఈ బుధవారం వారు ప్రసంగించారు. ఎంపీగా రఘురామరెడ్డి జిల్లాలో చెరగని ముద్ర వేస్తున్నారన్నారు. మంత్రి పొంగులెట్టి క్యాంప్ కార్యాలయ ఇన్ఛార్జ్ తుంబూరు దయాకరెడ్డి మాట్లాడుతూ అశేష మెజారిటీతో గెలిచిన ఎంపీ రఘురామరెడ్డి జిల్లా సమగ్ర అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ప్రజా సమస్యలపై పార్లమెంట్లో గలం విప్పి ప్రశ్నిస్తున్నారన్నారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి విశేష కృషి. కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు, ఖమ్మంలో అతిపెద్ద గ్రంథాలయం నిర్మాణానికి ప్రత్యేక శ్రద్ధ. ఎంపీ దినోత్సవ వేడుకలో ప్రసంగించిన కాంగ్రెస్ జిల్లా నేత కొప్పుల చంద్రశేఖర్. క్యాంప్ ఆఫీసులో మరియు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో సారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. సారు ఖమ్మం జిల్లా ప్రజలు అత్యధిక మెజార్టీ 4,80,000 ఇచ్చిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తల కోరిక మేరకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో, ఎంపీ గారి క్యాంప్ ఆఫీసులో జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ రథసారథులు, అత్యంత పెద్ద లీడర్లు, ఎమ్మెల్యేలు అందరూ వచ్చి హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. సారు గెలిచిన తర్వాత ఖమ్మం జిల్లాలో చాలా అభివృద్ధి కార్యక్రమాల దిశగా సీఎం గారికి రిప్రజెంట్ ఇస్తూ పార్లమెంట్లో తనదైన గలాన్ని ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఎయిర్పోర్ట్ విషయంలో కానీ, గ్రంథాలయం ఖమ్మం జిల్లాలో స్టేట్లో పెద్ద గ్రంథాలయం ఉండాలని చెప్పేసి ఆ విషయంలో కానీ, పాలేరుకు వచ్చిన రైల్వే లైన్ విషయంలో కానీ, ఖమ్మంకి వచ్చిన యూనివర్సిటీ విషయంలో కానీ సార్ ప్రత్యేక చొరవ చూపుతూ ముగ్గురు మంత్రులతో కోఆర్డినేషన్ కలుపుకుంటూ ఈ జిల్లా అభివృద్ధిలో తన వంతు పాలు పంచుకున్న శుభ సందర్భంలో మన ఎంపీ రామసాయం రఘురామరెడ్డి గారికి కార్యకర్తలు, శ్రేణులు అందరూ క్యాంప్ ఆఫీస్కి వచ్చి జన్మదిన వేడుకలు ఘనంగా చేసుకోవడం జరిగింది.